మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 7వ అధ్యాయం మొదటి వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి 2 వచనములను చదువుకుందాం. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దాని గూర్చిన విధి ఏదనగా, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ లేఖన భాగంలో అపరాధ పరిహారార్థ బలిని గూర్చిన కట్టడ మరియు క్రమము వివరించబడినట్లుగా మనం చూస్తున్నాం. దేవాతి దేవుడు ఆయా బలులు ఎలా అర్పించాలి అనే క్రమమును మోషే ద్వారా ఇశ్రాయేలీలకు తెలియజేస్తూ ఉన్నారు. అపరాధ పరిహారార్థ బలి మరియు పాప పరిహారార్థ బలి, ఈ రెండిటిని గూర్చినటువంటి కట్టడ ఒకటే. అపరాధ పరిహారార్థ బలి ఎలా ఉండాలి అనే విషయాన్ని మొదటి వచనంలో చెప్తున్నాడు. అపరాధ పరిహారార్థ బలి ఎక్కడ అర్పించాలి అనే విషయాన్ని 2వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అంటే అపరాధ పరిహారార్థ బలి పశువు ఎక్కడ వధించాలి అనే విషయాన్ని 2వ వచనంలో చెప్తున్నాడు. ఆ తర్వాత అపరాధ పరిహారార్థ బలి ఎలా అర్పించాలి, దాని విధానం ఏంటి అనేది 3వ వచనం నుండి క్రింది వచనముల వరకు ఉన్నటువంటి, అంటే 10వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇందులో యాజకుని పాత్ర ఏంటి, అపరాధ పరిహారార్థ బలిలో యాజకునికి లభించేటటువంటి భాగము ఏంటి అనే విషయాలను కూడా దేవుడు వివరిస్తూ ఉన్నారు. అహరోను సంతానం అపరాధ పరిహారార్థ బలిని సమానంగా పంచుకోవాలి. మరియు అపరాధ పరిహారార్థ బలిలో యాజకులలో ఉన్నటువంటి మగవారు మాత్రమే పాల్గొనాలి. అంటే అపరాధ పరిహారార్థ బలిలో మగవారికి మాత్రమే భాగం ఉంటుంది. పురుషులు మాత్రమే ఆ అపరాధ పరిహారార్థ బలిని తినాలి. స్త్రీలకు, అంటే యాజకుల యొక్క భార్యలు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, తల్లులు కావచ్చు, వారి ఇంట ఉన్నటువంటి స్త్రీలు ఎవరూ కూడా ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలిని తినకూడదు. ఎక్కడ తినాలి అనే విషయాన్ని కూడా మనం చూసినప్పుడు అది పరిశుద్ధ స్థలంలోనే తినాలి. లేవియా కాండం 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. అది ఎలా ఉండాలి, అది ఎక్కడ వధించబడాలి, అది ఏ విధంగా అర్పించబడాలి, అది ఎక్కడ తినాలి అనే విషయాలను లేవియా కాండం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి 10వ వచనం వరకున్న వాక్య భాగంలో మనం చూస్తాం. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యం మనం గమనిద్దాం. మానవుడు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవాతి దేవుడే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకమునకు పంపి మన కొరకై అపరాధ పరిహారార్థ బలిగా అర్పించారు. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధమైనది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అతి పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని పరలోకములో దూతగణముల చేత మానక గాన ప్రతిగానముల చేత కీర్తించబడుచున్నటువంటి వాడు. ఆయన అతి పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన జన్మములో పరిశుద్ధత ఉంది, ఆయన మాటలలో పరిశుద్ధత ఉంది, ఆయన చూపులలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితములో పరిశుద్ధత ఉంది. ఆయన సేవ చేసిన క్రమము, సువార్త ప్రకటించిన క్రమములో కూడా పరిశుద్ధుడిగా ఉన్నాడు, జీవించాడు. అందుకే హెబ్రీ 7:26లో
ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట, మీలో పాపము చేయనివాడు మొట్టమొదట రాయి ఆమె పైకి ఎత్తండి అని చెప్పినప్పుడు అక్కడ పిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ఉన్నారు. వారందరూ కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక నిలిచింది ఇద్దరే. ఒకటి పాపము చేయుచుండగా పట్టబడినటువంటి ఆ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ. రెండవ వ్యక్తి ఎవరో తెలుసా? పాపము లేని పరిశుద్ధుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి మన పక్షాన మన కొరకై అర్పించబడిన అపరాధ పరిహారార్థ బలి ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఈ అపరాధ పరిహారార్థ బలి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిలో సంపూర్ణంగా నెరవేర్చబడినట్లుగా మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఈ లేఖన భాగాలను మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. అపరాధ పరిహారార్థ బలి ఎలా ఉండాలి? అది అతి పరిశుద్ధమైనదిగా ఉండాలి. అంటే దానిని అర్పించేటటువంటి యాజకుడు పరిశుద్ధమైన వాడుగా ఉండాలి. ఆ బలి పశువు నిర్దోషమైనదిగా, పరిశుద్ధమైనదిగా ఉండాలి. ఆ బలి పశువులో దోషం ఉండకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అతి పరిశుద్ధమైనటువంటి ఆ బలి తండ్రి అయిన దేవుడు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన పక్షాన అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ అపరాధ పరిహారార్థ బలి ఎప్పుడు అర్పిస్తారంటే, యాజకుడు కానీ, ఇశ్రాయేలీల సమాజం అంతా కానీ, ఇశ్రాయేలీల సమాజపు అధికారులలో కానీ, లేదంటే ఇశ్రాయేలీల సమాజంలో ఎవరైనా కానీ దేవుని దృష్టికి ఘోరమైనటువంటి పాపము లేక అతిక్రమము, అపరాధము చేసినప్పుడు ఆ చేసినటువంటి వ్యక్తి పక్షాన యాజకుడు ఈ అపరాధ పరిహారార్థ బలిని అర్పిస్తాడు. ఒకవేళ యాజకుడే దేవుని దృష్టికి పాపం చేస్తే యాజకుడు ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలిని అర్పించి దేవుని దగ్గర సమాధాన స్థితిని మరలా పొందుకుంటాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరి మన పక్షాన మన ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తానే అర్పించుకొని మనకు గొప్ప విడుదల, విమోచన కలుగజేశాడు. ఆ తర్వాత వచనాలను మనం ధ్యానం చేసినప్పుడు ఈ అపరాధ పరిహారార్థ బలి ఎక్కడ అర్పించబడాలంటే, దహన బలి పశువు ఎక్కడైతే వధించబడుతుందో అక్కడ ఈ అపరాధ పరిహారార్థ బలి పశువు వధించబడాలి. దహన బలి పశువుని ఎక్కడ వధిస్తాము? దహన బలి పశువుని ఎక్కడ వధిస్తామంటే ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర వధిస్తాం. యాజకుడు అక్కడ దాన్ని వధిస్తాడు. మన కొరకై మన ప్రభువైన యేసుక్రీస్తు వారు యెరూషలేము యొక్క గవిని వెలుపట అపరాధ పరిహారార్థ బలి పశువుగా వధించబడ్డారు. కాబట్టి మన పరిశుద్ధుడైన ప్రభు మన కొరకై గవిని వెలుపట శ్రమ పొందినట్లుగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ తరువాత అది అర్పించబడాల్సిన విధానం ఎలా ఉంటుందో తెలుసా? దాని క్రొవ్వంతా కూడా అర్పించబడాలి. ప్రభునందు ప్రియమైన వారలారా, దాని క్రొవ్వు బలిపీఠం మీద దహించబడాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. క్రొవ్వు అనేది దేనికి గుర్తుగా ఉందంటే, మన యొక్క ఘనతకు, ఈ లోకములో మనం కలిగి ఉన్నటువంటి అధికారములు, గుర్తింపులు, అనుకూలతలకు గుర్తుగా ఉంది. కొంతమంది తాము కలిగి ఉన్నటువంటి డిగ్రీలను చూసుకొని దేవుని సన్నిధిలో అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది తాము ధనవంతులమని దేవుని సన్నిధిలో అతిశయిస్తూ ఉంటారు. కొంతమంది తమకున్న పలుకుబడి పరపతిని బట్టి దేవుని సన్నిధిలో అతిశయిస్తుంటారు. కొంతమంది తమకున్న తలాంతులను బట్టి కూడా అతిశయిస్తుంటారు. మనము దేనినైతే చూసుకొని ఘనులంగా మనల్ని మనమే ఎంచుకుంటూ అతిశయిస్తుంటామో అది దేవుని సన్నిధిలో అర్పించబడాలి. అంటే మనం దేన్ని చూసుకొని అతిశయిస్తున్నామో దాన్ని బట్టి కాక
ప్రభువుని బట్టి అతిశయిస్తూ అది దేని వలన ఎవరి వలన మనం పొందుకున్నామో ఆ ప్రభువుకు దానిని అర్పించి మనము కూడా సంఘములో ఒక సభ్యులంగా నలుగురితో కలిసిపోయి ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా మనల్ని మనం హెచ్చించుకోకుండా రక్షణ అందరికీ సమానంగా దయచేశాడు ప్రభు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. లోకరీతిగా ఒకవేళ కొందరికి డబ్బు ఎక్కువగా ఉండొచ్చు, కొందరికి తక్కువగా ఉండొచ్చు. కొందరికి విద్యార్హతలు ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. కొంతమందికి ఆస్తులు ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. కొంతమంది పేరు, పలుకుబడి, పదవి ఎక్కువగా ఉండొచ్చు, కొంతమందికి తక్కువగా ఉండొచ్చు. కానీ సంఘములో ప్రభువుకు అందరూ సమానమని భావించి ఈ లోకములో మనకు ఏదైతే ఘనత కలుగజేస్తుందో దాన్ని మొదట మనం అర్పించి రిక్తులముగా దేవుని సన్నిధిలో ఉండి ఆయనను ఆరాధించాలి అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. ఆయనను గురించి రాయబడినటువంటి మాటలు ఎంత గొప్పగా ఉంటాయంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ఏమని చెబుతుందో తెలుసా? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప ఇక్కడ వర్ణించబడింది. ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. మరి ప్రభువు నిమిత్తం మనం ఏం వదులుకుంటున్నాం? వాస్తవంగా చెప్పాలంటే చాలామంది ఏమీ వదులుకోరు. కానీ ప్రభువుని నమ్ముకున్నామంటారు, బాప్తిసం పొందామంటారు, ప్రభువుని సేవిస్తున్నామంటారు, ప్రభువుని రక్షకునిగా అంగీకరించామంటారు. మరి క్రీస్తుని ధరించుకున్న అనుభవం ఉండదు. బాప్తిస్మము అనగా క్రీస్తును ధరించుకొనుట. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకున్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలి? ఆయన వంటి తగ్గింపు, దీనత్వము, మాదిరి కలిగిన జీవితం ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది లేకుండా అనగా మన క్రొవ్వు బలిపీఠం మీద దహించబడకుండా దేవునికి మనల్ని మనం సమర్పించుకున్నామంటే మనం అబద్ధికులం అవుతాం. జాగ్రత్త సుమ. ఈరోజు ప్రభు దినం, ఆదివారం. ఆయన ఆలయమునకు మనం ఆరాధించడానికి చేరి వెళ్ళాలి. ఈ క్రమంలో సంపూర్ణంగా మనల్ని మనం ప్రభువుకు అర్పించుకునే క్రమములో ఈ లోకములో మనకు ఘనతనిచ్చే విషయాలను మొదట ప్రక్కన పెట్టి దినత్వము ధరించి ప్రభువుని ఆరాధిద్దాం. ఆ తర్వాత ఈ దహన బలి పశువును ఎక్కడ తినాలి? ఈ యొక్క అపరాధ పరిహారార్థ బలి పశువు మరి వధించబడిన తర్వాత బలిపీఠం మీద అర్పించబడిన తర్వాత దాన్ని ఎక్కడ తినాలంటే పరిశుద్ధ స్థలంలో తినాలి. లేవియాకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అది అతి పరిశుద్ధమైనది, పరిశుద్ధ స్థలములోనే దాన్ని తినాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పరిశుద్ధ స్థలం జీవము కలిగిన దేవుని ఆలయం, దేవుని మందిరం. ఆయన మందిరము పరిశుద్ధమైనది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలా శ్రేష్టమైనటువంటి మాట. 93వ కీర్తన 5వ చరణం 2వ పాదం. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. కాబట్టి దేవుని ఆలయం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన స్థలములోనే మనము అపరాధ పరిహారార్థ బలి పశువును భుజించే అవకాశం రక్షణ ద్వారా, బాప్తిస్మ అనుభవం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించాడు. ఆయన శరీరమును తిని రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆయన శరీరము, రక్తము అతి పరిశుద్ధమైన అపరాధ పరిహారార్థ బలి. అది పరిశుద్ధ స్థలములోనే తినాలి. మరి తినేవాళ్ళు ఎలా ఉండాలి? ఖచ్చితంగా పరిశుద్ధులుగా ఉండాలి. అందులో ఎలాంటి మొహమాటం లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయములో దేవుని యొక్క వాక్యము 28వ వచనంలో సెలవిస్తున్నట్టుగా ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని ఆ శరీరమును, రక్తమును తినాలి, త్రాగాలి, ప్రభు బల్లలో పాలు పంపులు పొందాలి. ఎందుకంటే అది అతి పరిశుద్ధము. జాగ్రత్త సుమ. లేని పక్షాన అనేకులు రోగులు బలహీనులైనట్లుగా అయోగ్యముగా ఆయన బలలో పాలు పంపులు పొందితే నీవు కూడా బలహీనుడు అవుతావు, బలహీనరాలు అవుతావు. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కనికరపూర్ణుడా, స్తోత్రములయ్యా. ఎత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేసి
మా ప్రభు దినమందు మిమ్మల్ని ఘనముగా ఆరాధించే ధన్యతను మాకు అనుగ్రహించమని, మా ప్రియులను ప్రేరేపించి సిద్ధపరిచి సకాలమునకు మందిరమునకు నడిపించమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.